ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. బాప్తిస్మం ముందుగా తెలియజేసినట్లు ఈరోజు బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వారికి ప్రత్యేకమైన ఈ సిద్ధపాటు యొక్క సందేశం వివరించి ఆ తర్వాత మళ్ళీ మనము రెండవసారి మన నిర్గమకాండం యొక్క ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. ఇది కార్యక్రమం. బాప్తిస్మం ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది దేవుని యొక్క ఏర్పాటు అని తెలిసినప్పుడు దేవుడు చెప్పిన ఈ కట్టడకు, ఈ ఆజ్ఞకు లోబడి జీవించడం అనేది మనకెంతో శ్రేయస్కరం. అయితే క్రైస్తవ సమాజంలో బాప్తిస్మం గురించి రెండు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేమో రక్షణ పొందుటకు బాప్తిస్మం అనేది అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు అనే వర్గం ఒకటి ఉంది. లేదు, రక్షణ పొందుకోవాలి అని అంటే యేసు ప్రభువే చెప్పాడు బాప్తిస్మం తీసుకోమని, కాబట్టి ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి అనేది ఒక వర్గం ఉంది. ఈ రెండింటికి సంబంధించి బైబిల్లో ఉన్న వారి యొక్క అభిప్రాయాల ప్రకారంగా ఉన్న వచనాలను మనం పరిశీలించి ఆ తర్వాత మూడవ విషయంలోనికి మనం ప్రవేశిద్దాం. మూడవదంటే ఏంటి? మొదటిదేంటి? రక్షణ పొందుకొనుటకు బాప్తిస్మం అవసరం లేదు అనేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇది మొదటిది. లేదు, రక్షణ పొందుకోవడానికి బాప్తిస్మం అవసరమే అనేవాళ్ళు మరొకరు ఉన్నారు. ఇక మూడవది, బాప్తిస్మం వలన కలిగే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది మూడవది. మీకు ఈరోజు వీటన్నిటి గురించి వివరించి ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటిది ఏం వింటున్నాం మనం? బాప్తిస్మము రక్షణ పొందుకొనుటకు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు అనే అభిప్రాయం ఏ వచనాలను చూపించి వారు మాట్లాడతారో మనం దీన్ని గమనిద్దాం ఒకసారి. ఎందుకంటే మీరు ఈరోజు బాప్టిజం తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మేము బాప్తిజం తీసుకున్నాము అని అంటే, అయ్యో మీరు ఎందుకు తీసుకున్నారు, బాప్తిజం లేకుండా కూడా రక్షణ పొందొచ్చు అనేవాళ్ళు సొసైటీలో ఎదురవుతారు. కనుక ఈ విషయం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. సాల్వేషన్ కమ్స్ త్రూ ఫెయిత్. విశ్వాసము వలననే రక్షణ వస్తుంది. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా దానివలన ప్రయోజనం ఏం లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ వచనాన్ని చూపిస్తూ ఇంత స్పష్టంగా రాయబడింది కదా బైబిల్లోనే. మీరు ఏ విధంగా రక్షింపబడుతున్నారు అని అంటే విశ్వాసము ద్వారా రక్షింపబడుతున్నారు. బాప్తిస్మము ద్వారా అని లేదు కదా. కాబట్టి బాప్తిస్మం తీసుకుంటే మంచిదే, కానీ తీసుకోకపోయినా కూడా పర్లేదు, మీరు విశ్వాసం ఉంచితే చాలు
దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఏమిటా విశ్వాసం? యేసు ప్రభు నా కొరకు భూమి మీదకి వచ్చి శిలువ మరణం పొంది నా కొరకు రక్తం కార్చి నా పాపములు ఆయన శిలువ మీద మోసాడు. దేవుని కుమారుడుగా ఆయన వచ్చాడు. తిరిగి 3వ దినాన లేచాడు. ప్రభువా, నీ శిలువ వద్దకు మేము చేరుకొని నీవు కార్చిన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాం. నీవే మాకు రక్షణ, మాకు ఇంకెవరు లేరు అని ప్రార్థన చేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచితే చాలు, ఇక బాప్తిస్మం అవసరం లేదని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూపిస్తారు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి 3 భాగాలుగా మీకు విభజించాను. ఐఎమ్ రిపీటింగ్ 1 more time. పార్ట్ 1లో ఏం చూస్తున్నాం? రక్షణ పొందుకొనుటకు బాప్తిస్మం అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు అని అభిప్రాయం. ఏ కారణాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారనేది ఇప్పుడు వచనాలు చూస్తున్నాం. ఇంకా సెకండ్ దానికి మనం రాలేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుడి వరమే. దేవుడే వరంగా ఇస్తున్నాడు కదా. ఇంకా చూడండి, లూకా సువార్తలో యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడుచుండగా వ్రేలాడదీయబడిన నేరస్తులలో ఒక నేరస్తునితో మాట్లాడుతూ ప్రభు సెలవిచ్చిన మాట, నలభై 42-43 వచనాలు. లూకా సువార్త 23, 42-43 వచనాలు. ఆ నేరస్తుడు ప్రభువును వేడుకుంటున్నాడు. ఏమని? ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూసారా, శిలువ మీద వ్రేలాడుచున్న ఈ వ్యక్తి రక్షణ పొందుకోవాలి అని అంటే మళ్ళీ ఎవరో శిలువ మీద నుంచి అతన్ని దింపి దగ్గరలో నీళ్లున్న చోటుకి తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చే అంత సమయం ఎక్కడిది? అదేవి లేవు కనుక బాప్తిస్మం తీసుకోకుండానే ఈ వ్యక్తి పరదేశంలోకి ప్రవేశించాడు. గమనించండి అని ఇది చూపిస్తారు. దీంతోపాటు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అలా కొర్నేలి గారికి దేవదూత కనబడి, పేతురు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనను పిలిపించండి. అతన్ని పిలిపించి ఆయన చెప్పే మాటలు మీరు వినండి అని దేవదూత కొర్నేలి గారికి చెప్పినప్పుడు పేతురు గారిని పిలిపించుకొని కొర్నేలి అతని కుటుంబం మొత్తం ఒక చోట కూడుకొని దేవుని మాటలు వింటూ ఉంటారు. వింటూ ఉండగా జరిగిన సందర్భం 44వ వచనం, 10వ అధ్యాయం 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. ఏం జరుగుతుంది అక్కడ? ఇంకా వింటున్నారు. వింటుండగానే బాప్తిస్మంలో ప్రవేశించక ముందే పరిశుద్ధాత్మ దేవుడు వినేవాళ్ళ మీదకి దిగేశాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు,
మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించారు. చదువుకున్న ఈ మాటల్లో కొర్నేలు గారి కుటుంబం, తనతో ఉన్నవారు, పేతురు గారు ఇంకా వాక్యం చెబుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావటం, వారు కూడా వారికి రాని భాషలు, అంటే ఏదో కొత్త భాష కాకుండా మనుషులకు అర్థమయ్యే వివిధ భాషలు. మనుషులకు అర్థమయ్యే వివిధ భాషలు అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కనుక మీకు అర్థమవుతుంది. ఒకసారిగా నేను ఏ గుజరాతీనో అస్సామీనో అంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం అవ్వదు. అలా వేరే భాషలు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టీవీలలో అక్కడక్కడ సువార్తలు మనం వినేటప్పుడు ఏదో శబరబాబా అని అరుస్తూ ఉంటుంది, అది భాష కాదు. ప్రియులరా, ఎక్కడెక్కడ చూసాము? ఎఫెసీ పత్రిక 2లో మీరు విశ్వాసము చేతనే రక్షింపబడి ఉన్నారని అక్కడ చూశాను. తర్వాత సిలువ మీద వేలాడుచున్న నేరస్తులలో ఒక నేరస్తునితో ప్రభు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అప్పటికి ఇంకా బాప్తిజం తీసుకోలేదు. తీసుకోకపోయినా కూడా యేసు ప్రభు పరదేశం తీసుకెళ్ళిపోయాడు. అలానే కొర్నేలు గారి కుటుంబం మరియు అతనికి సంబంధించిన బంధువులు, మిత్రులు అందరూ అక్కడ కూర్చొని వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేసాడు. కాబట్టి ఇలాంటివన్నీ జరిగాయి కనుక ఖచ్చితంగా నీళ్ళల్లోకి దిగి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం పలు చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. దీనితో పాటు ఇంకా కొన్ని మీకు చూపిస్తాను. రేపు పొద్దున భవిష్యత్తులో మీకు ఎవరైనా ఇలాంటి వారు ఎదురైతే వారందరి చేత మీరు పడిపోకుండా, బలహీనులు అవ్వకుండా ఉండటానికి ఈ వచనాలు అవసరం. రోమపత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఇది ఇంకొక వర్గం. ఇదేంటో 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కేవలం నీ నోటితో ఒప్పుకో, యేసు ప్రభు నాకు ప్రభు, ఆయన మృతుల్లో నుండి లేచాడు, తిరిగి లేచాడు అని ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభు తిరిగి లేచాడా మీరు నమ్ముతున్నారా? అలాగైతే ఓకే, మీరు రక్షింపబడ్డారు అని చెప్పేస్తున్నారు అక్కడ రోమపత్రిక 10:9లో. అదే అధ్యాయం చదువుకుంటూ క్రిందికి వస్తే 13వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అన్నది అక్కడ. ఒకే అధ్యాయంలోనే 2 మాటలు మనకు వినపడుతున్నాయి. మొదటి మాట ఏంటి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకుంటే రక్షింపబడదు అని. అదే అధ్యాయంలో మరో మాట కనబడుతుంది, ప్రార్థన చేస్తే చాలు రక్షింపబడతాం అన్నది. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు రక్షింపబడతారా? లేకపోతే యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని నమ్మితే రక్షింపబడతారా? నాకు యేసు ప్రభు అంటే ఇష్టమండి, ఆయనే నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళింది, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను పరలోకాన్ని అని విశ్వాసం ఉంచితే రక్షింపబడతాను. ఒక విషయంని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మనం పరిశీలనగా తెలుసుకుంటేనే అప్పుడు పూర్తిగా మనకు సమాచారం అందుతుంది. ఈ వచనాలను ఆధారంగా చేసుకొని బాప్తిజం తీసుకోకపోయినా కూడా నీకు సాల్వేషన్, రక్షణ అనేది వస్తుంది, నువ్వు ఉచితంగానే పరలోకానికి కొనిపోబడతావు. ఇదంతా మొదటి భాగం. ఇప్పుడు నేను సెకండ్ పార్ట్కి వస్తున్నాను. మరికొందరి వాదన ఏంటి? లేదు బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకు తీసుకోవాలి? ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పాను మీకు? తీసుకోకపోయినా పర్లేదు, విశ్వాసం ఉంచితే చాలు అనేది ఫెయిత్ వ్యూ. అది ఇప్పుడు బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే మీరు రక్షణలోనికి నడిపించబడరు అనేది ఇప్పుడు సెకండ్ పార్ట్.
మత్తయి సువార్త 28. Gospel of Matthew, chapter number 28. పదహారవ వచనం నుండి చూద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, మన ప్రభు, మన దేవుడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభువే. యేసు ప్రభువే చెబుతున్నాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, వారికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభువే సెలవిచ్చాడు. కాబట్టి రెండవ వర్గం ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభువే చెప్పిన తర్వాత మీరెవరు బాప్తిస్మం తీసుకోకుండా ఆపడానికి? మీరు ఖచ్చితంగా ప్రభు చెప్పినట్లుగా నడుచుకోవాల్సిందే, బాప్తిస్మం తీసుకోవాల్సిందే అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. దీనితో పాటుగా పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుండి, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఇక్కడ రాయబడిన చూడండి ఎలా ఉందో మాట. ఇక్కడ ఒకప్పుడు నోవహు గారి దినములలోట ఓడ సిద్ధపరచబడుచుండగా వారికి రక్షణ సువార్త వినబడింది. కొందరు ఆ జల ప్రళయం నుండి తప్పించబడ్డారు, అనేక మంది నశించిపోయారు. దానికి సాదృశ్యమైన అని చెప్తున్నాడు ఇక్కడ 21వ వచనంలో. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అన్నది చూసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:21లో స్పష్టంగా రాసింది, బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని. కాబట్టి ఈ వచనాలు ఇలా ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే అనేది ఈ రెండవ వర్గం తెలియజేస్తున్న సమాచారం. మార్కు సువార్త 16 మరొక మాట మీకు ఈరోజు పరిచయం చేశాను కదా, 3 భాగాలుగా ఈ సందేశాన్ని విభజిస్తున్నానని. మొదటి భాగంలో బాప్తిస్మం లేకున్నా కూడా రక్షణ పొందవచ్చు అనేది ఒక వర్గం ఉంది, దానికి సంబంధించి అంతా చూశాను. లేదండి ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే, ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు మత్తయి సువార్త 28లో. దానితో పాటుగా పేతురు గారు కూడా పత్రిక రాస్తూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నదని పేతురు గారు రాశారు. ఇప్పుడు మనం చూడబోయే మార్కు సువార్త 16 ఈ మాటల్లో 15-16 వచనాలు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి,
సర్వ సృష్టికి అంటే చెట్లకు, మొక్కలకు, కొండలకు అనేది కాదు. ఈ సృష్టిలో నివసించున్న సర్వమానవాళి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసు ప్రభువే సెలవిచ్చాడు. మరి ప్రభువే సెలవిచ్చిన తర్వాత దాన్ని అడ్డుకునేడానికి మనమెవరం? యేసు ప్రభు చెప్పినట్లుగా మనం పాటించి తీరాల్సిందే అనేది రెండవ వర్గం. సార్, రెండు వర్గాలు ఏమో కానీ ఇప్పుడు మనం ఇక్కడున్న చంద్రాయణగుట్టలో ఉన్న ఈ సంఘం మొదటి వర్గం ఫాలో అవుదామా, రెండోది ఫాలో అవుదామా, ఏం చేద్దాం చెప్పండి అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు. నిజమా కాదు చెప్పండి? అందుకు మనం ఏం చేయాలి అని అంటే, పేతురు గారు రాసిన పత్రికల్లో ఒక మాట ఉంటుంది. మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని ఉంది అక్కడ. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము అని అంటే ఏంటి? ఒక మందిరం ఎలా నిర్మించబడుతుంది? సరే, ఉదాహరణకు ఈ నిర్మించబడిన ఈ గోడలు, కిటికీలు, తలుపులు చూద్దాం. దీనికి ఒక చక్కటి రూపం రావడానికి ఎన్నో ముడి పదార్థాలు కలిసి ఉన్నాయి. ఇసుక, సిమెంట్, వుడ్, చెక్క, బండలు, చక్కటి కార్పెట్స్, ఈ పిల్లర్స్, ఐరన్ అన్నీ యూజ్ చేశారు. అన్నీ కలిపిన తర్వాత ఈ నిర్మాణానికి ఒక అందమైన చక్కటి రూపం అనేది వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు చదువుకున్న పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:5లో ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం కనుక వీటన్నిటినీ తీసుకోవాలి. వేటన్నిటిని తీసుకోవాలి. మనం మొదటిది ఏదైతే విన్నామో అందులో ఉన్న విషయాలు తీసుకోవాలి. అలానే రెండవది ఏదైతే విన్నామో అది కూడా తీసుకొని ఒక అద్భుతమైన నిర్మాణంగా మనం పూర్తి కావడం. ఎందుకు ఈ విషయం చెబుతున్నాను? మొదటి తీసుకోవాలి, రెండవది తీసుకోవాలంటే ఇవన్నీ వరుస క్రమంలో తీసుకోవాలి. ఎలా వరుస క్రమంలో? రోమపత్రికలో ఒక మాట చూసాం మనం, ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారని. మరి ఇప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను పాపిని, అపరాధముల చేత, పాపముల చేత నేను చచ్చినవాడు. అయితే ఈ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను నీ సిలువ మరణం చేత నా కొరకు నువ్వు రక్తం కార్చి సమాధి చేయబడి, మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచావు. ఇది రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉన్న రెండింటిని మనం పూర్తి చేస్తాం ఈ మాటల ద్వారా. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి? 9వ వచనంలోను మరియు 13వ వచనంలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలని ఉంది అక్కడ. అలానే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపడును అని ఉంది అక్కడ. ఈ రెండింటిని మనం ఎలా పూర్తి చేస్తున్నాం? మోకరించి ప్రార్థన చేస్తూ, నా కొరకే నీవు సిలువ మీద 2000 సంవత్సరాల క్రితం వచ్చి మరణించి సమాధి చేయబడి నాకు ఒక కృత జీవితాన్ని దయచేయుటకు నీవు సిలువ మరణం చెంది పునరుత్థానమయ్యావు నా ప్రభువా. పాపినైన నేను నీ పాదాల చెంతకు వచ్చి నేను సమర్పించుకుంటున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? క్షమించగలిగే అధికారం ఆయనకు మాత్రమే ఉంది కనుక నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకు ఎవరు లేరు నన్ను క్షమించడానికి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ పాపం అనేది కనబడుతుంది. పాపము చెయ్యని వాడు ఎవరున్నారంటే మన రక్షకుడైన యేసు ప్రభువే, మనిషిగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన. అలాంటి ప్రభు వద్దకు, అలాంటి దేవుని వద్దకు మనం చేరుకొని క్షమించడానికి నీవే అధికారము, అర్హత కలిగిన వాడవు, ఇంకెవరు లేరని ప్రభువు మీద మనం ఏం చూపిస్తున్నాం? ఫెయిత్, విశ్వాసం చూపిస్తున్నాం.
మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి బదులుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, పని జరుగుతుందా? చెల్లదు. ఎందుకు హాస్పిటల్కి వెళ్తాము? డాక్టర్ అంటే నమ్మకం. నా బాడీ కండిషన్ని చూసి నాకు మెడిసిన్ ఇస్తాడు. పోలీసులు చేసే వైద్యం వేరు, డాక్టర్లు చేసే వైద్యం వేరు. అవసరాన్ని బట్టి పోలీసులు వైద్యం అంటే నిజాలు బయటికి రాబట్టడానికి, అవసరాన్ని బట్టి మనం ఒక చోటికి వెళ్తాం. అలానే ఒకరి మీద ఫెయిత్, విశ్వాసం అనేది ఎలాగైతే ఉందో, నా పాపాలను రక్షించగలిగే నిజమైన దేవుడు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడు మాత్రమే. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. విశ్వాసము ద్వారా, ఎఫెసీ పత్రిక 2 ఎన్నో వచనం చూసాం మనం, 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అవును, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలా సందర్భాల్లో వివాహ కార్యక్రమాలు జరిగేటప్పుడు అది దశలుగా జరుగుతూ ఉంటుంది. మొదటి దశ, ఇరువైపుల కుటుంబాలు వెళ్ళి మొదట చర్చలు జరిపిస్తాయి. ఏమ్మా, మీకు మా అమ్మాయి అంటే ఇష్టమా, మా అబ్బాయి అంటే ఇష్టమా, ఇలాంటివన్నీ మాటలు జరుగుతాయి. ఆ మాటలన్నీ మాట్లాడుకొని అంతా ఓకే అన్న తర్వాత ఇంకొక రోజు ఫిక్స్ చేసుకుంటారు. ఆ రోజు వెళ్ళి ఈ రోడ్ నుంచి ఇదిగో మేము ఎవరిది వద్దకు వెళ్లకుండా ఈ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకోవాలని నిశ్చయించుకుంటున్నామని నిశ్చితార్థం చేస్తారు. బట్టలు ఇచ్చి ఈ అమ్మాయి మా ఇంటికి కోడలు కాబోతుందని వెళ్ళి ఇస్తారు, నిశ్చితార్థం చేస్తారు, తెలుసు కదా. ఆ తర్వాత అందరిని పిలిచి ఇంకొక దశ, వేదిక మీద ఎంగేజ్మెంట్ చేస్తారు. ప్రధానం అయిపోయిందిలే, ఇంకా మీరు సంతోషంగా మీ సంసారం మొదలుపెట్టండి అని అంటారా పెద్దలు? అన్నారు. ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ పెళ్లి పత్రికలు అన్నీ ఇచ్చి వివాహానికి ఆహ్వానించి ఇన్ని దశలు పూర్తి అయితే అధికారికంగా అప్పుడు ఫైనల్గా ప్రజలందరి ఎదుట ఆ వివాహం జరిపించిన వ్యక్తి సేవకులు. ఈరోజు క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి మరియు ఈ దేశ చట్టాలను బట్టి వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను అని అప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది. మొదట్లోనే చేసిండొచ్చుగా. మొదట్లో అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ వెళ్ళి ఆ ఫ్యామిలీతో ఆ చీర ఇచ్చి లేకపోతే బట్టలు ఇచ్చి అన్నీ ఇచ్చి ఈ అమ్మాయి మా ఇంటికి కోడలు కాబోతుంది నిశ్చయించుకున్నారు. చూసారా, నిశ్చయించుకోవటం అప్పుడే ప్రకటించిండొచ్చుగా. నో, అలా చేయరది. ప్రతిదానికి ఒక క్రమం అనేది ఉంటుంది. ఇవి ఇలాంటివి ఎలాగైతే దశలుగా జరుగుతున్నాయో, ఒక మనిషి ప్రభు వద్దకు చేరుటలో ఈ రోజు నుండి నీవు దేవుని బిడ్డవు అని అనిపించుకోవాలంటే మనం చదువుకున్న ఈ మాటలన్నీ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే బాప్తిసం కొరకు సిద్ధపడ్డారో మీరు నిజంగా మోకరించి ప్రార్థన చేశారా? ప్రభువా, నీవు మమ్మల్ని రక్షిస్తావు, నీ నామమే అన్ని నామముల కంటే గొప్పది ఒప్పుకుంటున్నాం, నీవే మా రక్షకుడు అని ఒప్పుకుంటున్నాం, మా కొరకు శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచామని మేము నమ్ముచున్నామని మీరు చేశారు కదా. చేసింటారు. ఆ ఆలోచన వచ్చినప్పుడే వస్తారు ముందుకు, మేము బాప్తిసం తీసుకుంటామని. చేశారు కదమ్మా మీరు. వీళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరి పరిస్థితి అంతే. బాప్తిసం తీసుకొనక మునుపు మనం ఎన్ని దశలు దాటుకుంటూ వచ్చామని చెప్పండి. మన గత జీవితంలో చేసిన పాపాలు, అపరాధాలన్నీ ఒక్కసారి మనం మెదడులో అలా తిరిగినప్పుడు, నేను ఇంత ఘోరంగా ఉన్నదే, నా హృదయం ఇంత మలినమైపోయిందే, ఇంత మలినమైన జీవితాన్ని దేవుడు కడిగి పవిత్రపరుస్తాడా? అయినా కూడా వాక్యాలను వింటూ చదువుకుంటూ పోతుంటే నన్ను కడిగి పవిత్రపరిచే గొప్ప దేవుడు అని నాకు తెలుస్తుంది. ప్రభువా, నన్ను క్షమించవా అని మనం ఫర్గివ్నెస్ కొరకు, క్షమాపణ కొరకు మన పాపాలను ఒప్పుకోలేదా చెప్పండి? కన్ఫెస్ చేయలేదా? చేశాం. ఎందుకు చేశాము? ఆయన క్షమించగలిగే నమ్మకమైన దేవుడు మనకున్నాడు కనుక. మనకు మన దేవునికి తేడా ఏంటంటే, మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే జీవితకాలం అంతా పలానా రోజు నువ్వు అలా చేసావు, పలానా రోజు ఇలా చేసావని సమయం వచ్చినప్పుడంతా
ఎత్తి చూపిస్తుంటాం, పలానా రోజు నువ్వు నా విషయంలో ఈ విధమైన తప్పు చేశారు. కానీ మన దేవుని వద్ద అన్ని పాపాలను ఒప్పుకోవడానికి గల కారణం హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 8:12లో, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. మీరు నా దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారుగా, ప్రార్థన చేశారుగా, క్షమించమని వేడుకున్నారుగా, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అని యేసు ప్రభు మన దేవుడు మనల్ని క్షమించి పదే పదే మళ్ళీ విరేలెత్తి చూపించే మనస్తత్వం మన దేవుని లేదు. ఆయన మర్చిపోతాడంటే, పక్కన అంటే మర్చిపోవడం అంటే ఏంటి, జ్ఞాపకం చేసుకొని మళ్ళీ విరేలెత్తి చూపించాను. మిమ్మల్ని క్షమించిన తర్వాత అయిపోయి, నేను ఫర్గివ్ చేసేసాను మిమ్మల్ని. అలా ప్రభు మనల్ని క్షమించాడు కనుక, నమ్మకమైన దేవుడు మనకున్నాడు కనుక, నమ్మదగిన దేవుడు మనకున్నాడు కనుక, మనం అందరము ఆయన సన్నిధికి వచ్చి మోకరించి వేడుకున్నాం. ఏ దశలు పూర్తి చేశాం? రోమపత్రికలో ఉన్నది కంప్లీట్ చేశాం. ఎఫెసీ పత్రికలో ఉన్నది కూడా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతినే రక్షింపబడి ఉన్నారు. ఆయన మీద విశ్వాసం ఉంది మనకు, అందుకే ఆయన పాద సన్నిధికి చేరాం. అన్నీ చేసిన తర్వాత ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం ఏమని, ఈ రోజు నుండి నా ప్రాచీన స్వభావాన్ని, నా పాత జీవితాన్ని ఈ బాప్తిస్మం ద్వారా నేను పాతి పెట్టేస్తున్నాను. ఈరోజు నుండి నేను నా జీవితాన్ని ప్రభు రాజ్యంలో యేసు ప్రభువుకు సమర్పించుకుంటున్నాను అని అందరి ఎదుట మనము తెలియచేసే ఒక అద్భుతమైన సన్నివేశమే బాప్తిస్మ కార్యక్రమం. ఎంగేజ్మెంట్ తర్వాత ఎలాగైతే సరే మీరు ఒక కొత్త ఇల్లు ప్రారంభించండి, మీ కాపురాన్ని ప్రారంభించండి అని చెప్తే అది ఏమైనా బాగుంటుందా పద్ధతి? నో. దానికి ఒక పద్ధతి, స్టెప్ బై స్టెప్. పబ్లిక్లో అందరి ముందు ఒప్పుకోవాలి, ఫ్రమ్ టుడే ఐఎమ్ కన్సిడరింగ్ హీ ఈజ్ మై హస్బెండ్ అని. ఈ రోజు నుండి ఈవిడ మా భార్య అని మనం అందరం ఆ చేసుకునే వ్యక్తి ఒప్పుకుంటాడు. యేసు ప్రభు శిలువ మీద ఎక్కడో ఒక గుహలోకి వెళ్ళి ఎక్కడో ఎవరికి కనపడకుండా చనిపోలేదు. అందరికీ కనపడే విధంగా బహిరంగంగా ఒక కొండ మీద సిలువ వేయబడ్డాడు. అందరికీ తెలియజేస్తున్నాడు ఏమని, సర్వలోకంలో నివసించున్న ప్రజలందరి కొరకు నా రక్తమును నేను ధారపోస్తున్నానని బహిరంగంగా లోకంలో ఉన్న మనుషుల కొరకు, సంఘం కొరకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన బహిరంగంగా మన కొరకు త్యాగం చేసినప్పుడు బహిరంగంగా మనం ఒప్పుకోకపోతే ఎలా? ఇలాంటి అన్ని దశలు పూర్తి చేసుకుంటూ అప్పుడు మత్తయి సువార్త 28లో ఉన్నట్లుగా యేసు ప్రభు సెలవిచ్చినట్లు, ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి. అలానే మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16 మరియు 15-16 వచనాలు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇవన్నీ పూర్తి చేయాలి కదా. ఇప్పుడు మరి స్కూల్లో జాయిన్ అవుతామమ్మా, మనము చిన్నప్పుడు నర్సరీలో జాయిన్ అవుతాం. 1వ తరగతి రావడానికి, ఫస్ట్ క్లాస్కి రావడానికి నర్సరీ దాటాలి, ఎల్కేజీ దాటాలి, యూకేజీ దాటాలి, ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అవ్వాలి. అమ్మయ్య నేను ఫస్ట్ క్లాస్ చేరుకున్నాను, నా స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిందని అంటే చెల్లుతుందా? నో. స్టేట్ సిలబస్ అయితే 10th పాస్ అవ్వాలి, సిబిఎస్ఈ లాంటివి అయితే 12వ తరగతి కూడా పూర్తి చేసుకోవాలి. అప్పుడు మనం ఆ స్కూల్లో నుంచి దాటుకుంటాం. ఈ లోక సంబంధమైన విద్య విషయంలో, ప్రతి విషయంలో మనకు అలాంటి అవగాహన ఉన్నప్పుడు బైబిల్ విషయంలో కూడా ఒక దానిని మనము పాటించేటప్పుడు వీటన్నిటినీ చదువుకుంటూ ఆల్ స్టేజెస్ని పూర్తి చేసుకుంటూ రావాలి. ఇదంతా విన్న తర్వాత మనకి ఇంకొక డౌట్ రావచ్చు, మరి సిలువ మీద దొంగ ఏ బాప్తిసం తీసుకోలేదు కదా, అతను ఎలా వెళ్ళాడు పరదేశంలోనికి? ఆ డౌట్ వస్తుంది. అది మళ్ళీ మీకు రాకుండా ఉండడానికి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పింది ఎవరు?
యేసు ప్రభు. ఆయనకు అన్ని విషయాల్లో అధికారం అయితే ఉందిగా. కొన్ని సందర్భాలలో మనము వ్రాయబడిన మాటల్లో కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు, నాయన నువ్వు రక్షింపడాలంటే నువ్వు సిలువ మీద నుంచి కిందికి దిగి ఎవరన్నా అడిగితే వాళ్ళు నీకు వెళ్ళి బ్యాప్టిజం ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి సిలువ ఎక్కువ అన్నాడు అనుకోండి, అదేమైనా సెన్స్ అవుతుందా చెప్పండి? ఎవరికి నిత్యజీవం ఇవ్వాలి, ఎవరికి నిత్యజీవం ఇవ్వకూడదు అనేది ప్రభు చేతిలో ఉంది కనుక ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఆ పరిస్థితుల్లో అతన్ని మళ్ళీ సిలువ మీద నుంచి దింపి ఆ నేరస్తుని బాప్తిస్మం ఇవ్వడానికి సాధ్యమయ్యేది కాదు కనుక కొన్ని ఎక్సెప్షన్ అప్రూవల్స్, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఇలాంటివి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క క్రియలు ప్రకృతి చక్రం ప్రకారంగా జరగాల్సినవి దేవుడు జరిగించే క్రియలు. ఒక సిస్టమ్ సెట్ చేశాడు, అది జరిగిపోతుంటుంది. ఉదాహరణకు, ప్రతిరోజు ఉదయాన సూర్యుడు తూర్పును రావాలి, ప్రతిరోజు సాయంత్రం అస్తమించాలి పడమర. ఆ దేవుడు పెట్టిన నిర్ణయాన్ని బట్టి అది జరిగిపోతూ ఉంటుంది. కానీ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది యెహోషువ గారి ఆధ్వర్యంలో, యెహోషువ గ్రంథంలో. అప్పుడు దేవుడు అవసరాన్ని బట్టి సూర్యచంద్రులను ఆపేశాడు. అప్పుడు ఆపావు కదా ప్రభు, ఇప్పుడు కూడా ఆపేసాయంటే చెల్లుతుందా చెప్పండి? అవదది. అలా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి క్రమంలో మార్పులు జరిగాయి. ఓన్లీ దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. అలా యేసు ప్రభు వేలాడదీయబడుచున్న లేదా వేలాడుచున్న నేరస్తుని దొంగతో ఆయన అధికారాన్ని ఉపయోగించి తీసుకెళ్ళిపోయాడు. అలా శిలువ మరణం అయిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాతనే చెప్పిన సందర్భాలు మనం మత్తయి సువార్త 28, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 28. ఇది శిలువ మరణానికి ముందా, మరణం తర్వాతనా? మత్తయి సువార్త 28 అని అంటే ఆయన తిరిగి లేచినప్పుడా, లేవక మునుపా? లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత చెప్తున్న మాటలు. మీరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిస్మం తీసుకోవాలని ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ అది. ప్రభా, నువ్వు దొంగను తీసుకెళ్ళిపోయావు కదా, మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని కూడా అంటే తీసుకెళ్ళిపో, మేము చాలా బిజీగా ఉన్నాం, రాలేంలే నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకోవడానికి అనడానికి అవకాశం లేదు. అలానే మార్కు సువార్త 16:16లో కూడా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేది ఆఫ్టర్ రిజరక్షనా, బిఫోర్ రిజరక్షనా? రిజరక్షన్ అంటే ఏంటి? పునరుత్థానం, తిరిగి లేవటం. క్రూసిఫిక్షన్ అంటే సిలువ మీద ఆయనను చంపటం. అలా మార్క్స్ వార్త 16:16 కూడా చెప్పిండేది ఎప్పుడు? పునరుత్థానం తర్వాత ఆయన చెప్పాడు అక్కడ. మనం ఇప్పుడు పునరుత్థానం తర్వాత ఉన్నవాళ్ళం కదా, మరి ఆయన మాట వినాలిగా. అలానే మరి ముఖ్యమైన మాట, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మధ్యలో దేవుణ్ణి మీరు విడిచిపెట్టకూడదు. ఈ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త 24:13. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది అక్కడ. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈరోజు మాట ఇచ్చి రేపటికంతా మీరు పడిపోయారనుకోండి, చాలా ప్రమాదం అది. ఒక్కసారి మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తప్పిపోతే హత్య చేసిన వారు అవుతారు. ఇది చాలా కష్టమైన మాట, మీరు వింటుండండి ఈ మాట. యూ విల్ బి కాల్డ్ కిల్లర్స్, మర్డరర్స్. బాప్తిసం తర్వాత మళ్ళీ తొలగిపోతాయి. ఎలా చూద్దాం? అది హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన తర్వాత దీనిని మీరు ఇలానే భద్రంగా కాపాడుకోవాలి. దీన్ని పోగొట్టుకోకూడదు. ఇది మహా గొప్ప వరం. అది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అని చూడండి. అక్కడ దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. యేసు ప్రభును సిలువకేసి కొట్టి చంపిన వారు హత్య చేశారు లేదా చెప్పండి? యేసు ప్రభువును అందరి ఎదుట హత్య చేశారు. వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పడిపోతాయట, లోకంలో కలిసిపోతాయట. మీరు యేసు ప్రభువును మరలా సిలువ వేసిన వారు అవుతారట. ఆయన ఆ దృష్టితో చూస్తున్నాడట దాన్ని. బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పడిపోకూడదు, లోకం వైపు ఆశలు పెంచుకోకూడదు. లోకంలో ఉన్న ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. దీని గురించే ఏనాటి నుండో దేవుడు మనుషులకు పలు విధాలుగా మాట్లాడుతున్నాడు, మనుషులతో పలు విధాలుగా మాట్లాడుతున్నాడు. అలాంటిది ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలోని చివరి మాటలో, ఇర్మియా గ్రంథం పేజ్ నెంబర్ 640 తెలుగు బైబిల్లో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో చివరి మాటలో, వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత లోకమే నీ వైపుకు తిరిగి నిన్ను చూసి నేర్చుకోవాలి, కానీ నీవు లోకంలోని కలిసిపోయి నేను నీతో ఉంటానా అని తిరిగి లోకంతో స్నేహం చేయకూడదట. లోకమే నిన్ను చూసి వీరు దేవుని బిడ్డలని చెప్పాలట. వీరు దేవుని వారు, వీరు ప్రభువుకు సంబంధించిన వారని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. వీళ్ళు దేవుని నమ్ముకున్నారని అంటుంటారు పల్లెటూళ్ళలో. ఈ విషయం చాలా గొప్ప మాట. ఇది వాళ్ళు తెలిసి చెప్తారా తెలియక చెప్తారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతూ గ్రామాలలో ఉపయోగించే పదజాలం ఇది. అదే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారండి, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు అని మాట్లాడతారు. మనమైతే దేవుని నమ్ముకున్నాం, మరి వారు? అదొక పెద్ద ప్రశ్న. మనలో చూసి దేవుని నమ్ముకున్నవారు అని అన్నారంటే దాని వ్యతిరేక వాక్యం ఏంటప్పుడు? మేము నమ్ముకున్నది దేవుడు కాదు అనే మాట ఉంది అక్కడ. అంతే కదా? అదే దేవుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పోతున్నారు అని అంటుంటారు. మనం నమ్ముకున్నది దేవుడైతే మన దేవుని నమ్మని వారు దేవుని నమ్మలేదని అర్థం. అక్కడ ప్రియులారా, దేవుని నమ్ముకున్న వాళ్ళు పోతున్నారు అనే మాట మనల్ని చూసి అంటున్నారంటే మీ విషయంలో ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్తలో ఇక మీదట బాప్తిసం తీసుకున్న తర్వాత మీ వలన జరగవలసిన గొప్ప కార్యం అదేంటంటే 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మీరు చీకట్లో నుండి వెలుగులోనికి వస్తున్నవారు. మిమ్మల్ని చూసిన తర్వాత మనుషులట మీ పరలోకపు తండ్రిని మహిమపరచాలట. వీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం నమ్ముకున్నది దేవుణ్ణైతే మరి వారు నమ్ముకున్నది ఎవరిని? దేవుణ్ణి కాదు. దెయ్యం అనేది పరోక్షంగా అందులో దాగి ఉన్నటువంటిది. కాబట్టి ప్రియులారా, ఇంతవరకు ఎవరైనా బాప్తిసం తీసుకొని దారి తొలగిపోయి ఉంటే, లోకంలో ప్రభువును ఒకవేళ ఇంకా మీరు గాయపరిచి ఉంటే అడగండి, క్షమాపణ అడగండి. తప్పు చేసామని ఒప్పుకోండి. అతిక్రమములను ఒప్పుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని దాచిపెట్టినవాడు వర్ధిల్లుడు. మన గురి ఏముండాలో తెలుసా? రోమపత్రిక 4లో ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, బాప్తిసం తర్వాత దేవుడు మనకు అనుగ్రహించబోయే మరొక అద్భుతమైన ఆశీర్వాదం, దీవెన ఏంటంటే
4వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనంలో ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మీ దోషములన్నిటినీ, మీ అపరాధములన్నిటినీ, మీ పాపములన్నిటినీ ఇదిగో పాతిపెట్టి మీరు బయటికి రాబోతున్నారు. ఆ నీళ్ళలో నీళ్ళు ఏమి రక్షణ ఇవ్వవు. నీళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉందనేది కాదు. అక్కడ నీ పాత జీవితాన్ని అటు రీతిగా పాతిపెట్టేసాయి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. యేసు ప్రభువే సెలవిచ్చిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే వ్యక్తితో ప్రభువు సెలవిస్తున్న మాట 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనను మన ప్రభు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా జన్మించాలట? క్రొత్తగా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖండితంగా చెప్తున్నాడట. ఇదంతా విన్న తర్వాత, సరే దొంగ అయితే సిలువ మీద వేలాడుచున్నాడు కదా, అప్పుడు బాప్టిజం తీసుకోవడానికి అవకాశం లేదు. మరి కొర్నేలి గారి సందర్భం కూడా చూసాం కదా మనం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో. పేతురు గారు ఇంకా ప్రకటిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగేశాడు కదా. ఆ సందర్భంలో కూడా ఒక ప్రత్యేకమైన సంఘటన ఏంటంటే, కొర్నేలి గారి దాన ధర్మాలన్నీ చూసి దేవుడు దూతను పంపించాడు. మొదట యొప్పేలో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలిపించుకొని మీరు వినండి అని అతన్ని పిలిపించుకొని, అలా పేతురు గారి వచ్చి వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా కూర్చున్న వారిలో విశ్వాసం రావాలి, ఫెయిత్ రావాలి. ఈయన చెప్తున్న మాటలు అన్నీ నిజమే. ఎందుకంటే క్రొత్త వ్యక్తి కదా, మొదటిసారి చూశారు. దేవదూత ఎవరితో మాట్లాడాడు? వచ్చిన వాళ్ళందరితోనూ మాట్లాడా? కొర్నేలి గారితో మాత్రమే మాట్లాడా? కొర్నేలి గారితో మాత్రమే మాట్లాడాడు. కొర్నేలి గారు దూతలు పంపించారు. యొప్పేలో పేతురు అని ఒక ఆయన ఉన్నాడంట, సీమోను అనే వ్యక్తి, ఆయన తీసుకురండి. వెళ్ళిన వారు ఎవరి మాట విన్నారు? కొర్నేలి గారి మాట విన్నారు. సీక్వెన్స్ చూడండి ఎలా ఉంది. వెళ్ళిన వారు, మా అధికారి కొర్నేలి గారు చెప్పారు, మేము వెళ్తున్నాం యొప్పేకి, పేతురు గారు అనే వ్యక్తిని తీసుకొస్తున్నామని. అంతలోపే కొర్నేలి గారు మిగిలిన వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టాడు. ఇదిగో మేము ఒక స్పెషల్ విఐపిని పిలిపిస్తున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అతను. దేవదూతనే కనబడి ఒక ఆయన పేతురు అనే వ్యక్తి ఉన్నాడట, ఆయన తీసుకొని వచ్చి మనం వినమని చెప్తున్నాడు, మీరందరూ వచ్చి కూర్చోండి. పేతురు గారిని కొర్నేలి గారు చూడలేదు, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూడలేదు. మొదటిసారి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే, అది కూడా అన్యజనులు, స్వకీయులు కాదు, ఇశ్రాయేలీయులు కాదు, అన్యజనుల మధ్యలోనికి ఒక ఇశ్రాయేలీయుడు వెళ్ళి, మా దేశంలో ఉన్న ఒక ఆయన జన్మించాడు, ఆయన పేరు యేసు, రక్షకుడు, ఆయన మాకు ప్రభువై ఉన్నాడు, మా కొరకు శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తుంటే, ఈయన చెబుతున్నవి నిజం, సత్యం, మీరు నమ్మాలి అని ఒక సాక్ష్యం, రుజువు చూపించడానికి అలాంటి ఒక ప్రత్యేకమైన కార్యం పరిశుద్ధాత్మదేవుడు వారి మీద దిగాడు. వీటన్నిటిని మనం ఇప్పుడు చదువుకొని నమ్మి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే జాబితాలో మనం ఉన్నాం. ఇప్పుడు చూడక నమ్మిన వారు ధన్యులు అనే జాబితాలో ఉన్నాం కనుక ఇవి చదువుకున్నవన్నీ సత్యం, నిజమని నమ్మి వారికంటే మనం ఎక్కువగా ధన్యతలోనికి ప్రవేశించాలి. ఈ విషయాలు మనం జ్ఞాపకం ముందు ఉంచుకోవాలి. అయితే ఇంకొక కొన్ని మాటలు చూసి మనము బాప్తిస్మ కార్యక్రమాలకు వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు 3వ విషయం చెప్తున్నాను కదా, బాప్తిస్మం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, క్షమించాలి, రోమపత్రిక, మై బ్యాడ్, ఐ టేక్ మై వర్డ్ బ్యాక్, సారీ. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా?
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం ఎందులోనికి వెళ్ళిపోతున్నామట? బాప్తిస్మములో మనం ఆ నీళ్ళల్లో మునిగినప్పుడు అది ఆయన మరణానికి సాదృశ్యమట. ఆ మరణంలోనికి వెళ్ళినప్పుడు ఎలాగైతే యేసు ప్రభు శిలువ మీద నలుగొట్టబడిన ఆ దేహాన్ని ఎలాగైతే విడిచిపెట్టాడో, పాత దేహం శరీరాన్ని విడిచిపెట్టాడో, అలా మన ప్రాచీన స్వభావాన్ని అందులో విడిచిపెట్టి 4వ వచనంలో తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడడు. బాప్తిస్మము అని అంటేనే తెలుగు పదంలో ఉన్న బాప్తిస్మం అనేది బరీ, పాతిపెట్టడం అని అర్థం. దేన్ని పాతిపెట్టడం? మన ప్రాచీన స్వభావాన్ని. ఆ మాటలు చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4:22 వచనం. ఎఫెసీ పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని ప్రాచీన స్వభావాన్ని వదిలేస్తామట. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేవాళ్ళు. ప్రాచీన స్వభావమును మనం విడిచిపెడతామట, ఒక క్రొత్త స్వభావం. ఇలానే కొంచెం ముందుకు వెళ్ళి కొలసైన్స్లో చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2:12 వచనం చూద్దాం. కొలసీ పత్రిక 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. నీళ్ళలో మునిగినప్పుడు ప్రాచీన స్వభావమును, ఓల్డ్ క్యారెక్టర్ని మనం బరీ చేస్తున్నామట. ఆ నీళ్ళల్లో మనము బాప్తిస్మంలోకి ప్రవేశించినప్పుడు మన పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని లోపల విడిచిపెట్టి నూతన స్వభావంతో తిరిగి లేవటమట. కాబట్టి ఇలాంటి మాటల ద్వారా మనం ఆదరింపబడి, ప్రభువా నా కొరకు నువ్వు ఇన్ని ఏర్పాటు చేస్తే అయినా మనల్ని ఏమైనా సిలువకేసి మనల్ని కొట్టేవాళ్ళు ఉన్నారా ఈ కాలంలో? లేరుగా. మనం కూడా ప్రభువు వలె సిలువ మీద వేలాడదీయవలసిన అవసరం ఉందా? ఏమీ లేదు. మనం భరించవలసినటువంటి శిక్షను, మన దోష శిక్షను ఆయన మోసి మనల్ని మాత్రం ఎలా తప్పించాడంటే, చక్కగా మీరు నీళ్ళలో దిగండి, ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించండి. అది నికోదేము వ్యక్తితో, నికోదేము గారితో యేసు ప్రభు సెలవిచ్చిన మాట. ఇందులో ఏమైనా కష్టం ఉంటుందా? ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఎందుకో ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకోవాలంటే చాలా ఆలోచిస్తుంటాం. చాలా భక్తిగా ఉండాలి కదా, ఏ పాపం చేయకూడదు కదా, ఎన్నో తప్పులు నేను చేస్తూ పోతున్నాను కదా, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా వయసు ఉంది కదా, నేను తొలగిపోతే ఏంటి పరిస్థితి? ఇలాంటి ఆలోచనలతో జీవితాన్ని అలానే కొనసాగించుకుంటూ ఆ తర్వాత మనం భూమి మీద కనబడకుండా అయిపోయామనుకోండి, ఆ తర్వాత ఎన్నాళ్ళైనా నీకు ఇంకా మార్పు రాలేదా అని ప్రభువు మనల్ని, ఇతనెవరో నాకు తెలీదు అన్నాడు అనుకోండి, ఇతనెవరో మాకు తెలీదు, ఈవిడెవరో నాకు తెలియదు అని యేసు ప్రభు మన గురించి చెప్పాడు అనుకోండి. ఎందుకంటే మనం సిగ్గుపడ్డాం. బహిరంగంగా ప్రభువును ఒప్పుకునే విషయంలో ఈయనెవరో తెలీదు అని ఆయన మనం విసర్జించాలి, వద్దనుకున్నాం. ఆయన విషయంలో మనం భూమి మీద సిగ్గుపడితే ఆయన మన విషయంలో ఒకరోజు వీరెవరో నాకు తెలియదట. ప్రియులారా, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కనుక తొట్టి సరిపోతుంది. ఏకంగా ఒక 10-15 లక్షల మంది ఉన్నారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఏకంగా ఒక 20 లక్షల మంది ఉన్నారనుకోండి, అంతమందికి బాప్తిసం ఎలా ఇవ్వాలి? సముద్రంలోకి వెళ్ళిపోదామా? నదుల్లోకి వెళ్దామా? ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, దేవుడు ఒకరికి బాప్తిసం ఇచ్చారు, ఒక గ్రూప్కి, ఒక బృందానికి ఇచ్చాడు ఒకసారి. దాన్ని ఎలా ఇచ్చాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాం.
అవన్నీ ఒక నీడ, ఒక ఛాయ లాంటివి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. వారు 6 నెలల మీద నడిచిపోయారు. కానీ ఆ సందర్భాన్ని దేవుడు ఏ పదంతో ఉపయోగిస్తున్నాడో ఒకసారి చూడండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి. ఏం చేశాడు దేవుడు అక్కడ? సముద్రములో 6 నెలలలో వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. పైన మేఘాన్ని పెట్టాడు. పైన మనకు కనపడే మేఘాలు లాంటి మేఘాలు కాదు, పగలు ఎండదెబ్బ వారికి తగలకుండా మేఘమును, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి వారిని కవర్ చేశాడు. అలా పూర్తిగా కవర్ చేసేసి ఆ సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. ఆ సందర్భాన్ని కూడా బైబిల్ ఏమని సెలవిస్తుంది? వారు ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు అని అంటున్నాడు అక్కడ. ఆ తర్వాత కాలక్రమేణా బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చి ఈ బాప్తిస్మం యొక్క పద్ధతిలో ఎక్కడికి వెళ్ళి ఆయన బాప్తిస్మం ఇస్తున్నారో ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్తలో 3వ అధ్యాయం, యోహాను సువార్త 3, 22వ వచనం నుండి చూద్దాం. ఎందుకంటే అక్కడక్కడ మనకు నీళ్ళల్లో పూర్తిగా మునగాల్సిన అవసరం లేదు, చిలకరింపిస్తే చాలు అని చిలకరింపు బాప్తిస్మం ఇచ్చేస్తుంటారు. కానీ క్రొత్త నిబంధనలో పాటించిన పద్ధతి యోహాను సువార్త 3:22. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండను. ఎక్కడ ఇస్తున్నారట? నీళ్లు విస్తారముగా ఉన్న చోట. నీళ్లు విస్తారముగా ఉన్న చోట. సాధారణంగా మనం దేన్ని పాతి పెడతాము? చనిపోయిన దాన్ని పాతి పెడతాం. ఆ పాతి పెట్టే సమయంలో లోపల ఆ శవమును దింపిన తర్వాత మట్టి పూర్తిగా వేసేస్తారు. కొంచెం బయట పెట్టామనుకోండి, వాసనకి ఏమొచ్చేస్తాయి? మనం వెళ్ళిపోయిన తర్వాత ఏ కుక్కలో వచ్చి మళ్ళీ తవ్వి దానంతా బయటకు తీసుకొస్తాయి. ఎలాగైతే సంపూర్ణంగా మనం పాతి పెడతామో, చిలకరింపు అని కొన్ని మందిరాల్లో అక్కడక్కడ నీళ్లు తీసుకుని అలా చల్లేస్తారు. శుద్ధ జలం అని. ఆ శుద్ధ జలం విషయంలో కూడా దాని యొక్క భావం, దాని ఉద్దేశం వేరు. దేవుడు ఎందుకు ఈరోజు మీకు ఇవన్నీ చూపించడంలో ఉద్దేశం, భవిష్యత్తులో ఇలాంటివి ఎదురైతే మీరు కూడా సిద్ధంగా ఉండాలి సమాధానాలు చెప్పడానికి. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36. ఇక్కడ రాయబడిన మాటను అర్థం చేసుకోవాల్సిన విధానం వేరు. యెహెజ్కేలు గ్రంథం 36 25వ వచనం చూద్దాం. 25, పేజ్ నెంబర్ 718. యెహెజ్కేలు గ్రంథం 36, 25. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు, అందరు తీశారు కదా? యెహెజ్కేలు గ్రంథం 36, 25. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు. బాప్తిసం ఎందుకు తీసుకుంటాం? మనలో ఉన్న అపవిత్రత అంటే అపరాధములు, పాపములు, ఇలాంటి కలంకమైనవన్నీ తొలగిపోవడానికి ప్రభు దగ్గరికి వస్తాం మనం. ఈ మాట చూపించి, మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద ఏమి చల్లుదుననుంది? శుద్ధ జలము చల్లుదును అని బిస్లరీ వాటర్ తీసుకొచ్చి, కిన్లీ వాటర్లో తీసుకొని వచ్చి చల్లుతూ ఉంటారు. అంటే శుద్ధ జలం అంటే బిస్లరీ, కిన్లీ వాటరా? ఈ శుద్ధ జలం అంటే ఏదో కాదు. దేవుని సేవకుల ద్వారా లేకపోతే ప్రవక్తల ద్వారా ఆ కాలంలో
వెదజల్లబడిన దేవుని వాక్యం. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, ఆ వాక్యమే యేసు ప్రభు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దాహం కొనడమ్మా అన్నాడు. మరి యేసు ప్రభు ఇచ్చిన జలం ఏంటి అక్కడ? లిటరల్గా నీళ్ళ లేకపోతే వాక్యమా? వాక్యం. అది ఈ వాక్యము ఇలా వెదజల్లబడుచుండగా ఆ వాక్యమును విని మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి బాప్తిస్మం తీసుకొని అప్పుడు పవిత్రులుగా మనం మారుతాం. మీరందరూ లైన్లో వెంటనే నీళ్లు చల్లేస్తాను అయిపోతుంది అనేది చెల్లదిది. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 36:25లో మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇదంతా ఎలా జరిగింది? బబులోను చెరలో వీరు ఉండగా దేవుని మాటలు ఇర్మియా గారి ద్వారా ప్రకటింపబడిన మాటలు దానియేలు గారు చదువుకొని మిగిలిన వారందరూ నెహెమ్యా గారు, ఎజ్రా గారు ఇవన్నీ విని మేము పాపం చేశాం ప్రభు అని వారు ఒప్పుకున్నందుకు వారిని తిరిగి రప్పించాడు. ఆ మాటలే శుద్ధ జలం ఇక్కడ. కాబట్టి శుద్ధ జలం చల్లుతానులే అయిపోతుందిలే, నీళ్ళు లేకపోయినా కొంచెం వాటర్ చల్లుకుంటే అయిపోతుందిలే తల మీద అంటే చెల్లది. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో 38వ వచనంలో పేతురు గారు సెలవిస్తూ, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలట? పాపక్షమాపణ నిమిత్తం మరియు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకొనుటకు, దానితో పాటుగా రక్షణ పొందుటకు అని మార్కు సువార్త 16:16లో చూసాం. ఈ 3 కారణాలు మీరు మర్చిపోకూడదు. పాపక్షమాపణ, రక్షణ మరియు ఇదిగో పరిశుద్ధాత్మ అనేవారు. ఈ 3ంటిని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు యొక్క రాజ్యంలో స్థిరులుగా ఉండాలని, తొలగిపోయేవారుగా, చంచల మనస్కులు అంటే చిన్న చిన్న వాటికే తొలగిపోయి కదిలిపోయే విధంగా ఉండకుండా బలంగా నిలబడి. అయితే ప్రియులారా, ఇక చివరిగా మరికొన్ని మందిరాలలో అప్పుడే పుట్టిన బిడ్డలను ఒక నెల రోజులకో 8 రోజులకో అప్పుడే పుట్టిన బిడ్డలను తీసుకొని వచ్చి బాప్తిస్మం ఇస్తుంటారు, వాళ్ళ మీద నీళ్లు జల్లి. దాని కొరకు కొన్ని చోట్ల ఫంక్షన్ కూడా చేస్తుంటారు. ఈరోజు మా బాబుది బ్యాప్టిజం అండి, మీరు మా ఫంక్షన్కి రావాలని పిలుస్తారు. చిన్నపిల్లలకి ఇక్కడ ఎవరైనా హాజరు కూడా అయి ఉండొచ్చు. చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు పసిబిడ్డలు ఎత్తుకొని వచ్చి ఇచ్చింటారు. అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? నేను పాపిని అని నీవు గ్రహించావు కనుక నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు, అంతే కదా. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? నాలో దేవుడు అసహించుకునే గుణం నాలో ఉంది, నా అపరాధములు నా పాపములు నాలో ఉన్నాయి, దేవుని దృష్టిలో నేను చచ్చిన స్థితిలో ఉన్నాను అని ఈ జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుంది? పెరిగి కొంచెం పెద్దగా అయిన తర్వాత వస్తుంది. అందుకే పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో చిన్నపిల్లలకు బాప్తిస్మము అవసరమా అనే దాని గురించి చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి మాటలు చదువుదాం ఒకసారి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే అని చెప్తున్నాడు. మనల్ని ఏ విధంగా మారమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అంటున్నాడు. మనల్నే ఏ స్థితిలోకి రమ్మంటున్నాడంటే క్రొత్తగా జన్మించిన శిశువులు, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు మారండి అంటే ప్రభువే అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులలో ఏ పాపం ఉంటుంది, ఏముంటుంది? కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులకు బాప్తిస్మం అవసరం లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
నేను పాపిని, నేను తీసుకోవాలి అని మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన? పెరిగి పెద్దవారైన తర్వాత. ఇప్పుడే బుడిబుడి నలకలేస్తూ నడుచుకుంటూ మాటలు కూడా సరిగ్గా రాని వాళ్ళకి యు ఆర్ ఎ సిన్నర్ అన్నామనుకో, వాడు చాక్లెట్ అడుగుతాడు. నాకు బిస్కెట్ ఇవ్వు, చాక్లెట్ ఇవ్వని అడుగుతాడు ఫస్ట్. వాడు ఇంకా మెదడు ఎదగలేదు. అలాంటి స్థితిలో నువ్వు బాప్తిసం ఇస్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? పెరిగి పెద్దగా అయిన తర్వాత, మా అమ్మ నాన్నకు అప్పుడే ఇచ్చారండి, ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ లోకంలో కలిసిపోతాడు. కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిసం అవసరం లేదనడానికి ప్రభువే సెలవిచ్చిన మాట మన అందరికీ తెలుసు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ఇదిగో ఈ చిన్న బిడ్డ వల్లే ఉండండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని అంటాడు. అనలేదా ఆ మాట? చిన్నపిల్లలు ప్రభువు దగ్గరికి వస్తుంటే కొందరు అడ్డుకుంటారు, లేవు వాళ్ళ దగ్గర రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే, పరలోక రాజ్యంలో ఇలాంటి వారిదే అని అంటాడు. ఒక మాట చూసి ఇక మనం బాప్తిస్మంలోనికి ప్రవేశిద్దాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనం మార్పు నుండి ఎలాంటి వారంగా మారాలట? బిడ్డల వంటి వారైతే. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. కాబట్టి చిన్న బిడ్డల్లో ఎలాగైతే ఆ పాపం ఉండదో, నిష్కలంకులుగా ఎలా అయితే కనబడతారో అలాంటి హృదయాన్ని దేవుడు మన వద్ద నుంచి కోరుకుంటున్నాడు. ఆలోచిస్తారని ఆశిస్తూ వీరు బాప్తిసం తీసుకోబోతున్నారు కనుక అందరము వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అయిన తర్వాత మనం బయటికి వెళ్ళి బాప్తిసం వీరికి ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ వీరి గురించి ఒక నిమిషం పాటు ప్రార్థించండి. ఈ బిడ్డలు తిరిగి లోకంలోని కలిసిపోకుండా దేవుని ఆజ్ఞలకు కట్టడలకు లోబడి శరీరాశ, నేత్రాశ, జీవపుడమం అనే వాటిని విడిచిపెట్టి ఎంతో భయం భక్తితో దేవుని రాజ్యంలో గొప్ప పరిచర్య చేసే బిడ్డలుగా వీరిని దీవించడాలని మనం ప్రార్థిద్దాం. ఎవరైతే తీసుకోబోతున్నారో మీరు కూడా మీ పాపములను దేవుని వద్ద ఒప్పుకోండి. మీరు అడుగుపెట్టబోయేటువంటి బాప్తిస్మం, మీరు ఇవ్వబోయేటువంటి మాట మనుషులతో కాదు, దేవునితో మాట ఇచ్చి, దేవునికి మాట ఇచ్చి తప్పిపోతే క్షమించడానికి ఇంకెవరు కూడా ఉండరు. దేవునితో అబద్ధమాడే జీవితం మనకు ఉండకూడదు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మరణ శాస్త్రమును రాసి మన కొరకు భూమి మీదకి వచ్చినట్లుగా మన దేవుడు మాట తప్పని దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన ఎలాగైతే మాట తప్పని దేవుడు, మీరు ఈరోజు ఆయనకు మాట ఇస్తున్నారు కనుక ఆయన వలె నమ్మకంగా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తూ తెలియజేస్తూ ప్రార్థనాపూర్వకంగా బాప్తిస్మ కార్యక్రమానికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ కుమార్తెలు ఈ నలుగురు ఈరోజు బాప్తిస్మం తీసుకోబోచుండగా మీ పవిత్రమైన పాదముల చెంత మీ హస్తములకు వీరిని అప్పచెప్తున్నాం తండ్రి. సంఘమంతా కలిసి ఏక మనస్సుతో నా తండ్రి వీరు మీ రాజ్యంలో స్థిరముగా నిలబడాలని బలపరచుచుండగా నా కొరకు శిలువ మీద యేసు ప్రభు తన శరీరమును తన రక్తమును మా కొరకు సమర్పించి చివరి రక్తం పొట్టు వరకు నా కొరకు ధారపోసి నేను పొందవలసిన శిక్షను నేను పొందకుండా నన్ను తప్పించి నన్ను రక్షించుటకై ఆయన శిక్ష భరించాడని, నా కొరకు సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి నాకంటూ ఒక గొప్ప జీవితం, నిత్య జీవానికి మార్గం ఆయన తెరిచి ఉన్నాడని మీ బిడ్డలు నమ్మి
ఎలాగైతే వీరు రక్షణలోనికి వచ్చి ఉన్నారు, రాబోతున్నారు, అనేక మందిని నడిపించడంలో వీరి వంతు పాత్ర పోషించలాగా విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మనుషుల ఎడల, మీ ఎడల తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదమును వారు ఒప్పుకొచ్చుండగా వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభు, సమస్త పాపములను క్షమించే గొప్ప దేవుడు మీరు మాకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తాం. వీరిని మీ రాజ్యంలో మీ పవిత్రమైన పాదముల చెంత వీరిని సమర్పించుకోండి. సాతానుడు వచ్చి వీరి హృదయములు తిరిగి దొంగలించకుండా కాపాడమని వేడుకొచ్చి ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.